లగిచెర్లలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. లగిచెర్ల ప్రాంతంలో ఆ 3-4 గ్రామాల ప్రజలు ఫార్మా కంపెనీ కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఫార్మా కంపెనీ తెచ్చుకొని మరి ఆ ఫార్మా కంపెనీ కావలసినటువంటి భూములు అక్కడి ప్రజల దగ్గర నుంచి గుంజుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మరి దాన్ని ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు, ముఖ్యంగా గిరిజన కుటుంబాలు, వాళ్ళు కాయ కష్టం చేసుకొని కూలీనాలి చేసుకొని ఒక పూట తిని ఇంకో పూట తినక పైసా కూడబెట్టుకొని గుంటనో 2 గుంటలో ఎకరమో 2 ఎకరాలు సంపాదించుకొని ఆ భూమి పైననే వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ కుటుంబాల భూములను గుంజుకుంటామని అన్నప్పుడు అక్కడ ఆ భూములపైననే ఆధారపడి బతుకుతున్నటువంటి అక్కడున్నటువంటి ప్రజలు మా భూములే మా జీవనం, మా భూములపైనే మా కుటుంబాలని మేము పోషించుకుంటున్నాం, మేము కాయ కష్టం చేసి సంపాదించుకున్నటువంటి మా భూముల్ని మేము ఇయ్యము, మా ఇల్లులను మేము పోనీయము, మేము కష్టపడి సంపాదించుకొని కట్టుకున్నాం అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళకు పోతున్నటువంటి వాటికి 2 ఇస్తాం 3 ఇస్తాం అని వాళ్ళని కన్విన్స్ చేసి కాళ్ళ ఎల్లబడి ఒప్పించే ప్రయత్నం చేయకుండా, అరే మేము గుంజుకుంటాం, మేము తీసుకుంటాం, మీరు మమ్మల్ని అడిగేటోళ్ళ, మీరు మమ్మల్ని ప్రశ్నించేటోళ్ళ, అరే మీ భూములైతే కావచ్చు కానీ మాకు కావాలి, మా ఫార్మా కంపెనీ మా కుటుంబ సభ్యుల కోసం మేము కడుతున్నాం, ఆ భూములు మేము గుంజుకుంటాం, మీరు నోరు విప్పద్దు, మీరు మాట్లాడొద్దు, మేము చెప్పింది చేయాలి, మేము చేసిందే చూడాలి అన్నటువంటి పద్ధతిలో ఇవాళ ఆ ప్రాంత ప్రజల్ని అదిరించి బెదిరించి అరెస్టులు చేసి నానా రకాల హింసలు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హింసలే కాదు, అక్కడ ఉన్నటువంటి కలెక్టరు ఆ ప్రజల మనోభావాల్ని గుర్తించి అక్కడి ప్రజల్ని మాట్లాడకుండా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, మరి ఆ ప్రాంత ప్రజల మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తి, అక్కడ అట్టడు వర్గాల పేద కుటుంబాలకు చెందినటువంటి ఒక గిరిజన కుటుంబాలు, మరి వాళ్ళను మాట్లాడి ఒప్పించి తీసుకుందామనే ప్రయత్నం కాకుండా ఒక హైడ్రామా, ఒక కలెక్టరు మీటింగ్ పెడతాని పోతాడు, ఆ ఊర్లలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పడు, ఊరు బయట ఎక్కడనో మీటింగ్ పెడతాడు, ఎవరికి సమాచారం ఇయ్యడు, సెక్యూరిటీ ఉండదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయ్యా మరి నువ్వు ఊరు బయట మీటింగ్ పెడితే కలెక్టర్ గారు మా ప్రజలకు ఎవరికి తెలియకపోతే ఎట్లొస్తారు, మీరు ఊళ్ళో వచ్చి మీటింగ్ పెట్టండి అని అడగడం తప్ప, ఊళ్ళోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మా భూములు మేము ఇయ్యమయ్యా, మా భూములే మా జీవన ఆధారం, మా భూములు పోతే మా బతుకులు ఆగమవుతాయి, మా కుటుంబాలు బజారున పడతారు, మా పిల్లలకి మేము పోషించుకోలేము అని చెప్పేసి వాళ్ళు అంటే అనడమే తప్పట. అడిగితే మా భూములు ఇయ్యము అనంటే, మా ఇల్లులు మేము ఇయ్యము అనంటే దాడి చేసినామని ఒక కుట్రపూరితమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఇవాళ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలతోటి లొల్లి పెట్టించి వాళ్ళకు వాళ్ళే తోపులాట చేసుకొని కలెక్టర్ పైన దాడి చేసిరని తప్పుడు ప్రచారం ఏదైతే చేస్తున్నారో, కలెక్టరే కదా స్వయంగా చెప్పింది, నా పైన దాడి జరగలేదు, మీరే రకమైనటువంటి ధర్నాలు చేయకండి అని చెప్పేసి కలెక్టర్ గారే చెప్తుంటే అవి వింటలేరు.
కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు అది కేటీఆర్ గారికే సంబంధం ఉంది చేపించిండని అనడానికి సిగ్గు లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? అంటే ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడితే బీఆర్ఎస్, అవును ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలుగా అండగా ఉంటుంది. ఎందుకు? ఆ బాధ్యత బీఆర్ఎస్కే ఉంటుంది. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి అభినవ సంబంధం ఉంది. ఒక పేగు బంధం ఉంది బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఏ మూలలా ఎక్కడ ఏ వర్గ ప్రజలకు ఏదైనా చీమ చిటుక్కుమన్నా ఖచ్చితంగా అక్కడ ప్రత్యక్షమవుతుంది. కాబట్టే ఇవాళ లగిచెర్ల జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ భూములు కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఇల్లులు కాపాడుకోవడం కోసం ఏదైతే కొట్లాడుతున్నారో ఆ కొట్లాడుతున్నటువంటి ప్రజల పక్షాన నిలబడేటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ, అదేవిధంగా ఉద్యమ పార్టీ, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నటువంటి పార్టీ, తెలంగాణలో అట్టడుగు వర్గాల ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు అండగా ఉండి ఒక భరోసానిచ్చేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా లగిచెర్లనే కాదు హైడ్రా ప్రజల పక్షాన ఉంటుంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన, ప్రజలను నవవంచన చేసే పరిపాలన ఏదైతే చేస్తుందో ఆ ప్రజా వ్యతిరేక పరిపాలనను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది, ఖచ్చితంగా నిలదీస్తుంది. కాబట్టే ఈ ఒక నయవంచక పరిపాలన చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల ప్రేమ ఉంటుందా అండి? ఏనాడన్నా తెలంగాణ పదం ఉచ్చరించిండా? తెలంగాణ అనే పదం ఇన్నేళ్ల కాలంలో ఈ 11 నెలల కాలంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ అనే జై తెలంగాణ అనేటువంటి పదం వాడిండా? ఎప్పుడన్నా నినదించిండా? మరి ఆయనకి ఎందుకుంటుందా ప్రేమ? ఆయనను ఆనాడు సమైక్య పాలనకు అండగున్నటువంటి వ్యక్తి. కాబట్టే ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ అభిమానం ఉండదు. కాబట్టి ఆయనకేంటి, ఎట్లా చేసి నేను అధికారాన్ని చెలాయించాలి, ఆనాడు ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిండో ఆ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా వాటిని మరిపించడం కోసం ఇవాళ ఈ రకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం అని ఎవరిని బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకు భయపడేటోళ్ళు అనుకుంటున్నావా బీఆర్ఎస్ వాళ్ళు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఇది ఉద్యమ పార్టీ రేవంత్ రెడ్డి. ఈ జైళ్ళు, కేసులు ఇట్లాంటి వాటిని మేము చాలా చూసినాం. కేసులకు భయపడేటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. నీ అరెస్టులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా పోరాడుతుంది, ఎదురు తిరుగుతుంది, గట్టిగా నిలబడుతుంది. ఏది చేసినా నీ భయం అంతేంది? ప్రొద్దున లేస్తే కేటీఆర్ గారు ఏదో ఒక మూలకు పోతున్నాడు, ఏదో ఒక సమస్య పైన మాట్లాడుతున్నాడు, నువ్వు చేస్తున్నటువంటి తప్పుడు పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలనను ప్రశ్నిస్తున్నాడు. ఏదో ఒక పక్కన హరీష్ రావు గారు పోతున్నారు, మాట్లాడుతున్నారు, నిలదీస్తున్నారు. కాబట్టి వీళ్ళను చూస్తే నీకు వణుకు పుడుతున్నది, భయం పుడుతున్నది. కాబట్టే ఇటు వీళ్ళని అరెస్ట్ చేస్తే ఇవాళ బీఆర్ఎస్నే లేకుండా చేస్తాడు. నీ జాగిరా ఏమన్నా తెలంగాణ? నువ్వు కొట్లాడి తెచ్చినావా తెలంగాణ? నువ్వెవడివి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తానడానికి? ప్రజలు నువ్వు చేస్తున్నటువంటిది ప్రతిదాన్ని కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా నువ్వు ప్రతి
నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా గమనిస్తున్నారు, నువ్వు చేస్తున్నటువంటి పనుల్ని కూడా గమనిస్తున్నారు. ఇవాళ ఏదైతే ప్రజా వ్యతిరేక ఇవాళ నాకు బాధేస్తుంది. రేవంత్ రెడ్డి, నువ్వు ఫార్మా కంపెనీ కోసం భూములు కావాలంటే నువ్వు దర్జాగా వెళ్ళు, పొద్దంతా వెళ్ళు, నీ అధికారులను పంపియు, ఆ ప్రాంత ప్రజల్ని కన్విన్స్ చేయి. నువ్వే మీటింగులు పెడతావు, నువ్వే దాడులు క్రియేట్ చేస్తావు, నువ్వు మళ్ళా దాడులు నువ్వే చేస్తావు, నువ్వు ఆ ప్రజలు అమాయకమైనటువంటి రైతులే దాడులు చేసిరని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేస్తావు. ఎంత దారుణం అంటే ఆ అరెస్ట్ చేసినటువంటి రైతులను ఎక్కడ పెట్టిండో తెలియదు. అంటే ఇవాళ గ్రామాలల్లో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళకి, ఆ మహిళలకి భర్త ఎక్కడున్నాడో తెలియదు. ఆ వాళ్ళ పుట్టినటువంటి పిల్లలు నానెక్కడమ్మంటే ఇవాళ తండ్రి అంటే భూములు మాకు కావాలి, మా భూములు ఇయ్యమనంటే ఏం చేసిండు? భార్యకి భర్తను దూరం చేసిండు, పిల్లలని దూరం చేసిండు, ఒకళ్ళకి ఒకళ్ళు లేకుండా కాకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంత దారుణానికి అంటే అర్ధరాత్రి కరెంటు బంద్ చేస్తావు, కమ్యూనికేషన్ లేకుండా ఇంటర్నెట్ బంద్ చేస్తావు, నీళ్ళు బంద్ చేస్తావు, ఏది కూడా అక్కడ లేకుండా చేసి అర్ధరాత్రి పోయి ఇవాళ ఆ ఇళ్ళల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను అంటే వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని అందరిని అరెస్ట్ చేసేసరికి చాలామంది కొట్టడంతో ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మగ పిల్లలు అనే వాళ్ళు, మగ మనిషి అనే వాళ్ళు కూడా కనపడతలేనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళను అర్ధరాత్రి పూట డోర్లు పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను, ముసలోళ్ళను ఆ రకంగా విపరీతంగా బెదిరించి కొట్టి ఇవాళ గర్భిణీ స్త్రీ కూడా వాళ్ళ భర్తను అరెస్ట్ చేస్తే నేను ఒంటరిగా ఉన్నా, మా భర్త నేనే తప్ప నాకు ఇంకెవరూ లేరు, నాకు నా భర్త నేను నా భర్తకి నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఆయనతోటి నేను కూడా పోతానంటే ఆమెను ఇప్పుడే తీసుకొస్తామని ఇప్పటికి కూడా ఎక్కడ పెట్టిరో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒక పెద్ద మనిషి అయ్యా అరే మేము ఏం తప్పు చేసినాము, ఏదైనా ఉంటే ప్రొద్దున వచ్చి మాట్లాడవచ్చు కదా, ఈ రాత్రి ఎందుకు వచ్చిరనంటే ఏమే ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆ ముసలమ్మను గోడకేసి కొడితే తల పగిలింది. అంటే ఎంత దారుణం అంటే వాళ్ళ అరాచకాలు. ఆ మహిళలు వాళ్ళు చెప్తుంటే నాకు బాధేసింది. ఈ ఫోటోలు ఇట్లా చూస్తే ఎంత ఈమెను ఈ పెద్ద మనిషి పండు పెద్ద ముసల ఆమెను రాత్రి పోయి గోడకేసి కొట్టిరు, తల పగిలింది. ఈమెను ఇగో చూడు కాలుకు ఎట్లా గాయమైందో, కాలు తొడ అంటే వాళ్ళు ముట్టుకోరాని ప్లేసులల్లో, వాళ్ళకు చెప్పరాని ప్లేసులల్లో కూడా వాళ్ళు ముట్టుకొని ఆ రకంగా దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదో తెలంగాణలో మంచి పరిపాలన చేస్తారని అనుకుంటే, మార్పుతోటి మా బతుకులలో వెలుగు నింపుతాడేమో అనుకుంటే ఏం చేసిండు? నిజాం కాలంలో రజాకారులు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు బట్టలు తీసి అట్లా విపరీతంగా వాళ్ళను వేధించిండ్రో కొట్టిండ్రో అదే రోజు రజాకారుల రోజులు మళ్ళీ వాళ్ళ రేవంత్ రెడ్డి ఆ రోజుల్ని గుర్తు చేసే విధంగా వాళ్ళ ఆయన పరిపాలన ఉంది. కాబట్టి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు అదేవిధంగా వివిధ సంఘాలలో ఉన్నటువంటి సంఘాల నాయకులు, అదేవిధంగా చాలామంది వల్ల ఎర్ర జెండా పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉరికొస్తారు. మరి ఏమైందో ఏమో నాకు అర్థం కాదు. వీళ్ళు పేదోళ్ళు కాదా? గిరిజనులు పేదోళ్ళు కదా, వాళ్ళ భూములు పోతుంటే, వాళ్ళ ఇల్లులు పోతుంటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మొత్తుకు అయ్యా మేము కష్టపడ్డామయ్యా, నా భూములు పోతున్నాయి, నా భూముల్ని కాపాడండి, మా భూములు గుంజుకోకూర్రి అని ఇంత గొంతెత్తి గొంతు వింపి మాట్లాడుతుంటే వీళ్ళు ఎక్కడ పోయారేమో, ఎవరు కూడా నోరు విప్పుతలేరు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, పార్టీలకు అతీతంగా ఇవాళ అట్టడుగు వర్గ ప్రజలు బాధలో ఉన్నారు. లగిచర్లకు గుర్తుకొస్తే నిజంగా ఈ రాహుల్ గాంధీ కూడా నేను ఒకటి అడుగుతున్నా. రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధినేత కదా, ఆయన మణిపూర్ కానీ గుజరాత్ కానీ ఎక్కడ ఇట్లాంటి మహిళలపైన దాడులు జరిగితే ఉరుకుతాడు. మరి ఇక్కడ గిరిజన మహిళలపైన ఇంత దారుణానికి ఓడగట్టి ఈ రకంగా ఆయన ప్రభుత్వములు ఇట్లా జరుగుతుంటే మరి ఆయన ఎక్కడ జాగున్నాడు?
అక్కడ బాగా ఓహో ఆహా అని మొత్తుకుంటాడు రాహుల్ గాంధీ. మరి తెలంగాణలో ఇంత దారుణానికి ఒడిగట్టిండు కదా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎందుకు వస్తలేవు? ఇక్కడ ఎందుకు ప్రశ్నిస్తలేవు? కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరినీ కూడా, సంఘాల నాయకుల్ని, వివిధ పార్టీలలో ఉన్నటువంటి మహిళా సంఘ నాయకుల్ని అందరిని కూడా ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మహిళల పక్షాన మహిళా విభాగం నుంచి ఖచ్చితంగా మేము ఆ మహిళలకు అండగా ఉంటాం.